కాంగ్రెస్ పార్టీలో గౌరవం లేదు. 46 ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడ్డా నన్ను టిష్యూ పేపర్ లాగా వాడుకున్నారు. పోలీసులు ఇలా భయపడడం ఎప్పుడూ చూడలేదు. కాంగ్రెస్ సీనియర్ నేత చెన్నారెడ్డి. ఇగో ఇక్కడ కూర్చున్నాడు చూడండి ఒకసారి. చెన్నారెడ్డి గారు మీ అందరికి తెలుసు కదా. మీరు మంగళవారం కానీ శుక్రవారం కానీ ప్రగతి భవన్ దగ్గరికి, అదే ఇప్పుడు మళ్ళా వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాభవన్ గా మార్చారు కదా, ఆడికి దరఖాస్తు పట్టుకొని పోతే సారే ఉంటాడు కూర్చొని. 48 సంవత్సరాల తర్వాత ఆయన సుదీర్ఘంగా కాంగ్రెస్ పార్టీ కోసం కొట్లాడి ఇక అధికారంలో తీసుకురావడానికి ఎంతమందికి ఎన్ని చెప్పిండో సారు కాంగ్రెస్ పార్టీకి ఫేవర్ గా ఆడ కూర్చోబెట్టి ఆయన దరఖాస్తులు తీసుకుంటా ఉంటాడు అనమాట. నాకు ఎలాంటి గౌరవం లేదని చెప్పి నిన్న కూర్చొని చెప్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ కోసం 46 ఏళ్లకు పైగా కష్టపడుతున్న తమకు పార్టీలో కనీసం గౌరవం కూడా దక్కడం లేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి చెన్నారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా ఉండి కూడా తనకు ప్రాధాన్యం దక్కడం లేదని చెప్పేసి అందరూ ఏదో ఇచ్చిరిగా అట్లా ఏదో అయ్యాలి కదా. ఏ పార్టీ మారకుండా ఇలా ఆయన అయిపోయింది, రిటైర్మెంట్ వయసు అయిపోయింది, ఆయన రిటైర్ అయిపోయిన కావాల్సినటువంటి వయసు. ఆయన సుదీర్ఘ కాలం, ఆయన జీవిత కాలం పాటు కూడా కాంగ్రెస్ పార్టీ కోసమే సేవలు అందించిండు. కావాలంటే మీరు మొత్తం హిస్టరీ చూసుకోవచ్చు. చెన్నారెడ్డి గారికి అంత ప్రాముఖ్యత. ఆయన గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కంటే ముందున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు అందరితో కూడా కలిసి పనిచేసినటువంటి అనుభవం ఉంది ఆయనకి. జలగం టైంలో కూడా పనిచేసిండు ఆయన. జలగం కంటే ముందు కూడా పనిచేసిండండి బాబు. ఇక ఆయనకి ఇలా పార్టీ వచ్చిన తర్వాత ఏదో అవుతుంది, అధికారం వచ్చిన తర్వాత అనుకుంటే ఆయనే చెప్పబడ్డది. పార్టీలో సీనియర్ నాయకుల కంటే టిష్యూ పేపర్ లాగా కనిపిస్తున్నారా, అవసరం ఉన్నప్పుడే వాడుకొని వదిలేస్తున్నారా అంటూ ప్రశ్నించారు. పెబ్బేరు చిన్న మార్కెట్ చైర్మన్ పదవి అడిగే అర్హత మాకు లేదా అంటూ నిలదీశారు. స్థానిక నేతల మధ్య విభేదాలు ఉన్నాయని,